ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను అని. ఈ దినము దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆయనను స్తుతిస్తూ ఉన్నావు కదా. దేవుడు నిన్ను చూచిన నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు కలగజేయబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని మందిరములో మొరపెట్టే ప్రతి బిడ్డకి కూడా దేవుడు ఈ దినము జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. నువ్వెక్కడి నుంచి రోజు ఆయన మాటను నీవు పట్టుకున్నావో, దేవుని యొక్క వాగ్దానం మీద ఆశ కలిగి ఉన్నావో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన తన ప్రార్థనా మందిరములో దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రార్థనను అంగీకరించి నిన్ను ఆనందింపజేస్తానని ఆయన మాటిస్తూ ఉన్నారు. బహుశా ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అనేకమైన భారాలతో వచ్చుండొచ్చు, ఇబ్బందులతో వచ్చుండొచ్చు, శ్రమలతో వచ్చుండొచ్చు, ఆశ కలిగి వచ్చుండొచ్చు. నువ్వు ఏ విధంగా అయితే దేవుని వద్దకు వచ్చావో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించే నిన్ను వెనుదిరిగి పంపిస్తారు తప్ప ఒట్టి చేతులతో ఆయన పంపించడు. నీవు అనేక మంది ఎదుట దేవుని నామాన్ని ఘనపరుస్తూ యేసు నామంలో సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. ఆమెన్. ఎందుకంటే దేవుడే వాగ్దానం ఇస్తూ ఉన్నారు, నేనే వారిని ఆనందింపజేస్తానని. నీ నోటి నిండా గొప్ప నవ్వుని దేవుడు పెట్టబోతూ ఉన్నారు. బహుశా అది నువ్వు దీర్ఘకాలికంగా కొన్ని సమస్యల గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, వాటన్నిటి విషయంలో కూడా దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అది కొన్ని కోర్టు కేసుల, ఆర్థికపరమైన ఇబ్బందుల, అది ఏదైనా సరే దేవుడు దాన్ని నీకు ఇబ్బందిగా ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన తొలగించి నీకు సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. ఆమెన్. మరి అందరూ ఈ వాగ్దానాన్ని పొందుకోగలరా అంటే, ఎవరు దేవుని మందిరం వైపు అడుగులు వేస్తారో, ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారో, ఎవరు దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా ఈరోజు ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతుందంతే. ఆమెన్. ఇది దేవుడిస్తున్న వాగ్దానం, ఇది మనుష్యులు చెప్తున్న మాట కాదు. ఆయన అంటున్నారు చూడండి, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం అవుతుందని. ఈరోజు నువ్వు నీ గుప్పెలు విప్పు దేవుని సన్నిధికి నువ్వు ఇస్తున్న కానుక అవ్వచ్చు, నీ గుండెలు తెరిచి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న ఆ స్తుతి అర్పణ అవ్వచ్చు, ఏదైనాను కూడా దేవుడు అంగీకరిస్తారు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునికి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతో, సత్యముతో నువ్వు ఆరాధించాలి. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నాకు అంగీకారం అవుతుంది అని. నువ్వెక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా సరే, నీతోనే స్పష్టంగా సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సంతోషాన్ని కలగజేయబోతున్నాడు. నీవు అర్పిస్తున్న అర్పణ దేవుడు అంగీకరించబోతూ ఉన్నారు. యేసు నామంలో నీకు మేలు కలగబోతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.